వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్. ఈ రోజు మా జున్ను గాడి రూమ్ టూర్. సో మేము ఆఫీస్లో జున్ను కోసం స్పెషల్లీ ఆడుకోవడానికి ప్లే ఏరియా చేయించాము. సో ఆ ప్లే ఏరియా నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఇక్కడ నేను వాడి పేరు వేయించాను అనమాట. అదే ఏంటో ఎస్ దక్ష్ బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది స్పెషల్లీ చేయించి వాడి రూమ్లో రాగానే ఆన్ చేస్తాను అనమాట నేను. వాల్ పేపర్. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్స్ ఉన్నట్టు అనిపిస్తే ఏమీ లేవు ఇక్కడ, దిస్ వాల్ పేపర్ అంటే. అండ్ దిస్ జున్నూస్ ఫేవరెట్ వాల్ పేపర్. ఎందుకు అంటే మా జున్ను గారికి కార్స్, రోడ్స్, బైక్స్ ఇవన్నీ చాలా ఇష్టం కాబట్టి ఆ థీమ్తోనే వేయించాను. వాడి బర్త్డేకి కూడా కార్తీనే. సో మొత్తానికి ఇలా చేయించాం అనమాట. బాగుంది కదా, మై ఫేవరెట్. నీకు ఇష్టం కదా ఇది? నీకు ఏ వాల్ పేపర్ ఇష్టం మూడిట్లో చెప్పు. ఇది ఇష్టమా, ఇది ఇష్టమా, ఇది ఇష్టమా? కార్. ఓకే, మా వాడి ఫేవరెట్ కార్ బెడ్. ఓకే, ప్రస్తుతానికి చించేసాడు, రిపేర్ అవుతుంది. మా వాడి దాని మీద జంప్ చేసి ఇది కూడా మేము చూస్తే ఇది కార్ బెడ్. కార్ థీమ్తోనే చేయించాము చూడండి, బ్యూటిఫుల్ కదా. సో అలాగా వాడి కోసం మొత్తం కార్స్. ఈ వాల్ పేపర్ నుంచి నాకు చాలా నచ్చింది. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ABCD A to Z నేర్చుకోవడానికి బాగుంటుందండి. సో ఆ టైంలో వాడికి ABCD ఇవన్నీ ఇక్కడ మేము చదివించే వాళ్ళము. అవన్నీ మేము షూట్ చేయలేదు. బట్ స్టిల్ ఇక్కడికి వచ్చినప్పుడు, ఆఫీస్కి వచ్చినప్పుడు నా వర్క్తో పాటు అట్ ద సేమ్ టైం వాడిని ఎంగేజ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ నా వర్క్ కూడా బొటిక్లో ఈజీగా అయిపోయింది అని చెప్పేసి సో ఇలా ప్లాన్ చేశాము. సో వీడిని ఆఫీస్కి తీసుకొచ్చినప్పుడల్లా ఎవ్రీ వీకెండ్ ఇక్కడ వాడు ఆడుకుంటూ ఉంటాడు. నేను కానీ మంజు కానీ వాడిని అసెస్ చేస్తాము. అండ్ నా వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. అలాగే ఇప్పుడు కూడా చూడండి వాడు యాక్టివిటీస్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాను నువ్వు? అతికిస్తున్నాడు. వాడు ఫ్లాగ్స్ రెడీ చేస్తున్నాడు లైక్ దిస్. సో వన్ సైడ్ మనం నేమ్ స్టిక్ చేస్తాం, వన్ సైడ్ ఫ్లాగ్ స్టిక్ చేస్తాం అనమాట. సో అది చేస్తున్నాడు, వాడికి తోచింది వాడు చేస్తున్నాడు. యాక్చువల్లీ మేము చెప్పినా కూడా వినాడు. సో ఇప్పుడు ఇండియన్ ఫ్లాగ్ స్టార్. దిస్ ఇస్ స్టార్. మనకి ఏ కంట్రీ స్టార్ ఏ ఫ్లాగ్ తెలియదు, బట్ స్టిల్ అక్కడ ఉన్న స్టిక్కర్స్ అయితే ఇలా ఫ్లాగ్ లాగా చేస్తున్నారు. సో మన కంట్రీ ఫ్లాగ్ ఇది బెటా, ఇండియన్ ఫ్లాగ్ ఇది. వేర్ ఇస్ ఇండియన్ ఫ్లాగ్? వెరీ గుడ్. సో ఇది ఇండియన్ ఫ్లాగ్. వెనకాల ఇండియాని స్టిక్ చేయాలి, మన కంట్రీ నేమ్ స్టిక్ చేయాలి. ఓకే, సో అట్లా వీళ్ళు కూర్చోడానికి ఈ టేబుల్స్. దిస్ ఇస్ వుడెన్ టేబుల్. యాక్చువల్లీ ప్లాస్టిక్ తీసుకుందాం అనుకున్నాము, కానీ ప్లాస్టిక్ అయితే అంత బాగుంటుంది. ఇది కొంచెం స్టాండర్డ్ ఉంటుంది. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు కానీ జున్ను ఒక్కొక్కసారి దీని మీద నిల్చుంటాడు అనమాట. సో అందుకని దిస్ బెస్ట్ అని అనిపించింది. ఒక 5 చైర్స్ వేసాను, క్యూట్ లిటిల్ చైర్స్. సో మేము కూడా కూర్చున్నామంటే చూడండి స్టాండర్డ్గా ఉందని. సో ఇది జున్ను రూమ్. బాగుంది కదా నీ రూమ్? నీకు నచ్చిందా? ఇది ఇంటికి తీసుకెళ్దామా? ఇక్కడే ఉంటుందా, మన ఇంటికి తీసుకెళ్ళిపోదామా? ఇవన్నీ మన ఇంటికి తీసుకొని వెళ్ళిపోదాము. సో ఇంట్లో ఏంటంటే స్పేస్ తక్కువగా ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ ఇలా చేయించాము. బట్ ఇప్పుడు అరేంజ్ చేయాలి, ఇంట్లో కూడా ఇవి కొంచెం తీసుకొని అక్కడ వెళ్ళి అరేంజ్ చేయాలి. మా చిన్నోడిని వాకర్లో వేస్తే మంచిగా ఆడుకుంటాడు. మనకి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు కాసేపు అలాగా నేను వాకర్లో వేసేస్తాను. సో ఇది లవ్ ల్యాబ్ కాన్ఫిట్ 2-in-1 బేబీ వాకర్ అనమాట. సో ఇది వాకర్ ప్లస్ రాకర్ 2-in-1 గా యూస్ చేయొచ్చు అనమాట. సో అందుకే మనకి పుష్ హ్యాండిల్ కూడా ఇచ్చారు, మనం అంటే ముందుకు తోసుకుంటూ వెళ్ళడానికి. ఇది యాంటీ ఫాల్ యాంటీ స్కిడ్ మెకానిజం. సో మనకి ఇందులో యాంటీ ఫాల్ యాంటీ స్కిడ్ అంటే సో కింద వచ్చింది కదా, ఇది స్కిడ్ అవ్వదు యాక్చువల్లీ. సో హైట్ అడ్జస్ట్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు, చాలా లైట్గా ఉంటుంది. అండ్ ముందు మనకి ఈ ప్లేది ఇచ్చారు చూసారా, సో అందులో ర్యాటిల్ కానీ మ్యూజికల్ టాయ్స్ ఉన్నాయి. సో అట్లా పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ ఇది 6 months నుంచి 18 months పిల్లల వరకు యూజ్ అవుతుంది అనమాట. కానీ మా చిన్నోడికి మేము 8th monthలో ఉన్నప్పటి నుంచి వాకర్లో వేయడం స్టార్ట్. అంత ఎక్కువగా ఉండడు, బట్ ఇప్పుడు ఎక్కువ ఉంటున్నాడు. 10th monthలో ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం ఎక్కువ వాకర్లో ఉంటున్నాడు అనమాట. ఎందుకంటే అటు
అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. ఒక కింద వేస్తే అస్సలు ఉండట్లేదు, ఏదో ఒకటి తగిలించుకుంటున్నాడు. సో మనం బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు ఏది తగిలించుకోకుండా సో వాకర్లో వేస్తే కాసేపు ఆడుకుంటూ ఉంటారు. కాబట్టి నాకు ఇది వాకర్ బెస్ట్ అని అనిపించింది. అది కూడా లవ్ ల్యాప్లో ఈ కాన్ఫీ 2-in-1 బేబీ వాకర్ కమ్ రాకర్ అనేది చాలా బాగుంది. ఇది వాకర్గా యూస్ చేయొచ్చు, అలాగే రాకర్ లాగా. సో ఇలా రాకర్ లాగా మనం షిఫ్ట్ చేస్తే మంచి స్వింగ్ ఉంటుందన్నమాట బేబీకి. సో ఆడుకుంటూ ఒకటే ప్లేస్లో మూవ్ అవ్వకుండా స్వింగ్ పెట్టేసేయచ్చు. ఇది మూవ్ అవ్వకుండా మనం లాక్ కూడా వేయచ్చు. పిల్లలకి చాలా ఫన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వెరీ సేఫ్ అన్నమాట. పైన పుష్ బార్ హ్యాండిల్ ఇచ్చారు చూసారా, అది ఒకటి. అండ్ వాషబుల్ కుషన్ సీట్. సో ఈ వాషబుల్ కుషన్ షీట్ అనేది మనం మళ్ళీ తీసి వాష్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. ముందున్న ఈ టాయ్ ట్రే విత్ మ్యూజిక్ వచ్చింది, యాంటీ స్క్విడ్ బ్రేక్స్ వచ్చాయి, అండ్ 360 degrees వీల్స్ అనమాట. వీల్స్ మనం ఎటు కావాలంటే అటు మూవ్ చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ ఫన్ అండ్ ఇట్స్ కన్వర్టబుల్ రాకర్ ఫీచర్ ఏదైతే ఉందో ఇది చాలా బాగుంటుంది. ఇట్లా వాళ్ళకి బేబీకి స్వింగ్ లాగా ఉంటుంది. ఇది 3 పొజిషన్స్ వరకు హైట్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు తెలుసా. ఇది నేను విలేజ్ కూడా తీసుకెళ్తూ ఉంటాను. ఈ వాకర్ మాకు క్యారీ అంటే ట్రావెలింగ్లో తీసుకెళ్ళడానికి చాలా బాగా ఉంటుంది. సో అట్లా ఈజీ టు ఫోల్డ్, వెరీ కాంపాక్ట్ అనమాట. మీరు కూడా లవ్ ల్యాప్ కాన్ఫీ 2-in-1 బేబీ వాకర్ అండ్ రాకర్ తీసుకోవాలి అని అనుకుంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. చెక్ ఇట్ అవుట్ గైస్. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 4 sides మనం 4 వాల్పేపర్స్ చూసాము. అండ్ ఇప్పుడు మెయిన్గా సో ఫ్లోరింగ్ చూస్తే ఇక్కడ చూడండి. సో ఇదంతా కూడా పిల్లలు ఎగిరినా తగలకుండా ఉండడానికి సో ఈ మొత్తం రూమ్ అంతా కూడా ఈ మ్యాట్స్ వేయించాను. అండ్ అక్కడ వచ్చేసి ఆల్ఫాబెట్ మ్యాట్స్. సో అక్కడికి వచ్చి ఇది కూడా జంప్ చేస్తూ ఉంటాడు, ABCD అని జంప్ చేస్తూ ఉంటాడు, అలా ఆడుకోవచ్చు అనమాట. సో అలా ఫ్లోరింగ్ అంతా ఇలా చేయించాను. అండ్ ఇది వచ్చినప్పుడు యాక్చువల్లీ ఇది రూమ్ నేను 1 year బ్యాక్ రెడీ చేశాను. సో 1 year నుంచి వీడు యూజ్ చేస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను, పాసిబుల్ అవ్వట్లేదు. సో వచ్చినప్పుడు వాడికి స్లైడ్ అంటే చాలా ఇష్టం. సో పార్క్కి ఊరికే వెళ్ళాలి, నైట్ అయినా సరే పార్క్ వెళ్ళాలి అని అంటాడు. సో నైట్ టైం పార్క్కి తీసుకెళ్ళలేము కాబట్టి ఆ స్లైడ్ ఏదో ఇంట్లోనే పెడితే బాగుంటుంది కదా అని అప్పుడు మా పెద్దోడి కోసం స్లైడ్ తీసుకున్నాము. ఇప్పుడు వాడు వాడట్లేదు, కానీ చిన్నోడికైతే డెఫినెట్లీ యూజ్ అవుతుంది కాబట్టి సో స్టిల్ మా దగ్గర ఉంది. అండ్ మా వాడికి బ్లాక్ బోర్డ్ అంటే చాలా ఇష్టం. ఏదో పెద్ద రాసిస్తామని కదా పిచ్చికి తిరగడానికి. సో ఈ వాడు రాశాడు ఇవన్నీ. సో అట్లా పిచ్చికి గీయడానికి ఇవన్నీ మంచి డిజైన్స్ ఇవన్నీ బాగా చేస్తాడు. అలా అని కాదు, రాస్తాడు వాడి ఇంట్రెస్ట్ని బట్టి. సో బ్లాక్ బోర్డ్ అయితే బాగా యూజ్ చేస్తారు. అండ్ ఈ వార్డ్రోబ్స్, చిన్న వార్డ్రోబ్స్ ఐకేలో తీసుకున్నాము. కలర్ కాంబినేషన్ బాగానే కదా, నాకు రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. ఈ వార్డ్రోబ్ ఓపెన్ చేస్తున్నాను, అస్సలు సర్దులేదు. నీట్గా ఎట్లయితే ఆర్గనైజ్ చేసామో మా జున్ను వాడు ఒక్కసారి వస్తే చాలు. సి లైక్ దిస్ ఇలా ఉంటుంది మా అరేంజ్మెంట్స్ అన్నీ. సో టాయ్స్ అన్నీ తీయడం మట్టుకే మా డ్యూటీ. తీసిన తర్వాత పెట్టేటప్పుడు ఎట్లా అంటే అట్లా తోసేస్తాము. సో అన్నీ కూడా బ్యూటిఫుల్ టాయ్స్ ఉన్నాయి వీటి దగ్గర. ఎడ్యుకేషనల్ టాయ్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ టాయ్స్ ఉన్నాయి. టాయ్స్ కూడా ఒకసారి టాయ్స్ టూర్ చేయాలి వీటి దగ్గర, ఏ టాయ్స్ ఉన్నాయి ఏంటి అని. సో అన్నీ మంచి టాయ్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఈ కార్డ్స్ కూడా అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను. వాడికి అన్నీ తెలుస్తున్నప్పటి నుంచి చెప్తూ ఉన్నాను కాబట్టి ఈ కార్డ్స్. అండ్ అలాగే ఈ బిల్డింగ్ బ్లాక్స్, హిస్ ఫేవరెట్ బిల్డింగ్ బ్లాక్స్ తెలుసా. ఏదో కడుతూ ఉంటాడు రేపు వచ్చినప్పుడు. బిల్డింగ్ బ్లాక్స్ వాడుకుందామా, బిల్డింగ్ కడతావా, చలో టేక్ దిస్ బిల్డింగ్ కట్టు. ఓకే, ఫ్లాగ్ అయిపోతే మనం బిల్డింగ్ కడదాం. ఓకేనా, అయిపోయిందా? ఫ్లాగ్స్ అన్ని తీసేద్దాం, అక్కడ నుంచి తీసేద్దామా? ఇంకా ఉన్నాయి, ఇంకా చేస్తావా నువ్వు? ఆ ఫ్లాగ్స్ అన్ని ఫినిష్ చేయాలి ఇప్పుడు. అండ్ చిన్నప్పుడు వాడి ఫేవరెట్ టాయ్, ఇదంతా పైన కనిపించట్లేదు కానీ సో ఇంతవరకు హైట్ అవుతుంది. అండ్ ఏం చాలు సో అట్లా గ్రామ్స్ అయితే ఎడగొట్టేశారు. మొన్న వీళ్ళ పిల్లలందరూ వచ్చారు, ఎడగొట్టేశారు. సో అలా అనమాట.
ఆడదాము మనము. దీని మీద వేద్దాం. మీకు తీసేస్తాను, దీని మీద వేద్దాం. చిన్నప్పుడు ఇవన్నీ మాకు లేవు కాబట్టి పెద్దగా ఖర్చు లేదు నాకు. ఇదేదో కవర్ కడుతున్నాను రా, ఏం చేస్తున్నా నాకే తెలీదు. కవర్ కట్టా. మనం పెద్ద బిల్డింగ్ ఈఫిల్ టవర్ కడదాం, ఓకేనా? బ్లూ కలర్ ఉంది, గ్రీన్ ఉంది. నాకు దొరికాడు రా, వీడు దొరికాడు. ఇక్కడ పెట్టేసిన, ఓకేనా? కరెక్ట్గా పెట్టిందా? నీకు కూడా దొరికాడా? ఓకే, వాళ్ళు దొరికాడు. సో ఈ టవర్కి వీడే అనమాట సెక్యూరిటీ గార్డ్, అంతేనా? ఏం చేస్తానన్నా అది? ఏంటిది చెప్పు. కార్ని అటు నుంచి ఇటు తీసుకెళ్తున్నావా నువ్వు? చెప్పు, ఏం చేస్తున్నావు? కార్ని తీసుకెళ్తున్నావా? మాట్లాడేటప్పుడు మాట రాదు, అరిచేటప్పుడే వస్తుంది నీకు కదా. ఏంటిదిరా అది? ఏ రాయ్, ఏం రాస్తున్నావురా? అరే ఏబిసిడీలు రాయ్. ఏ నాన్న గుడ్ బాయ్ కదా, ఏ రాయాలి. ఏ రాయ్ చిట్టి తండ్రి.